హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైసెల్ఫ్ మనీషా. సో ఈరోజు మేము దసరా అండ్ దీపావళి షాపింగ్కి అయితే వెళ్ళాము. అలాగే మా పిల్లల బర్త్డే ఉంది. సో బర్త్డే కూడా అలాగే షాపింగ్ చేసేద్దాము, ఎలాగో ఫెస్టివల్ ఉంది కదా, ఆఫర్స్ అన్నీ పెట్టి ఉంటారు అనేసి మేము సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి. చాలా చాలా కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఎక్స్క్లూజివ్ కలెక్షన్ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. 1+1 ఆఫర్స్ పెట్టారు. అలాగే డ్రెస్ మెటీరియల్స్లో కూడా ఆఫర్ పెట్టారు. 999కి 6 పీస్ సెట్ అయితే ఇస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చాయి. కాకపోతే నేను డ్రెస్ స్టిచ్చింగ్ అయితే నేను యూజ్ చేయను, చాలా రేర్గా యూజ్ చేస్తాను. అందుకు నేను ఆ కలెక్షన్ అయితే తీసుకోలేదు. ఇక్కడ పిల్లల అల్లరి గోల మామూలు కాదండి బాబోయ్. షాపింగ్ అంటే పిల్లలంటేనే ఇంకా అలా ఉంటుంది. కాకపోతే ఇంకా వాళ్ళు అల్లరి చేస్తేనే బాగుంటుంది కదా. ఇక్కడ మా పాప క్యాట్ వాక్ చూడొచ్చు. సో తను స్టైల్ చేస్తూ ఉంది, వాళ్ళన్న వీడియో తీస్తూ ఉన్నారు. అలాగే నేను ఇంకా తన కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే చూస్తూ ఉన్నాను. నాకంటే ముందు తను ఇది కావాలి అది కావాలి అని పెట్టేసి అన్నీ చూసేసుకుంటుంది, తనకు నచ్చిన డ్రెస్సెస్ అన్నీ. లాస్ట్కి కొన్ని డ్రెస్సెస్ అయితే ఫైనల్ చేశాను. సో అయిపోయిందండి షాపింగ్. మాకైతే గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇచ్చారు, కప్ సెట్ ఒకటి ఇచ్చారు, అలాగే ఎగ్ బాయిలర్ అండ్ వెజిటబుల్ బాయిలర్ కూడా ఇచ్చారు. నేను ఇప్పుడు అదే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మీకు కప్ సెట్, పింగాణి కప్ సెట్. కప్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ట్రే వచ్చేసి ఎత్తేసింది. అసలు ప్లాస్టిక్ ఇచ్చారు, దానిపైన ఏది కొంచెం పింగాణి ఫైబర్ అలా ఇచ్చినా బాగుండేది. మరి లైట్ వెయిట్గా ఉంది, దానిపైన టీ పెట్టుకుంటే ఇంక మొత్తం కింద పడిపోతుంది. నాకు అదైతే కొంచెం నచ్చలేదన్నమాట. ఇంకా మాకు డిన్నర్ టేబుల్ డైనింగ్ సెట్ ఒకటి ఇస్తాము అని అన్నారు. ఆల్రెడీ నేను రీసెంట్గా పర్చేస్ చేశాను ఫెస్టివల్ కోసము, అందుకు నాకు వద్దనేసి మేము ఈ 2 తీసుకున్నాము. సో అదే రావట్లేదు, కవర్లోంచి కుస్తీ పడుతున్నాను. బట్ ఫైనలీ వచ్చేసింది. పిల్లలంతా ఫ్యామిలీ అందరు కలిసి బిగ్ బాస్ చూస్తూ ఉన్నారు ఒక సైడ్. ఇంకా ఇదైతే చాలా బాగుంది. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో. నేనైతే గ్రీన్ కలర్ కావాలి అని అనుకున్నాను. పైన మీరు చూడొచ్చు, ప్లాస్టిక్ ఏమి ఇవ్వలేదు, గ్లాస్ ఇచ్చారు. చాలా బాగుంది గ్లాసు. కింద వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చారు ఎగ్ బాయిల్ కోసం. అలాగే ఇంకా ఈ కింది పార్ట్ అనమాట, ఇది వచ్చేసి మీకు స్టీల్ వస్తుంది. నాకు స్టీల్ అండ్ గ్లాస్ చాలా బాగా నచ్చాయి. ఇది ప్లాస్టిక్ ఇచ్చారు, మనం కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే మనం స్కిప్ చేసేయచ్చు. బట్ మనం ఎప్పుడో ఒకసారి కదా యూజ్ చేసేది, బాయిలింగ్ పర్పస్ కోసం. సో అన్నీ ఒక ట్రే టైప్ ఆఫ్ ఇచ్చారు. అందులో మనకి 6 ఎగ్స్ ఒకేసారి మనం బాయిల్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అదండి, చాలా బాగుంది. ఇంకా కప్స్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. చిన్న చిన్న పిల్లలకి కానీ, లేదంటే ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ తర్వాత చిన్న కప్లో మనం కాఫీ కానీ టీ కానీ దానికైతే బాగా యూజ్ అవుతుంది. సో అది స్టాండ్ ఎలా పెట్టాలో నాకు రావట్లేదు, పిల్లలు నాకు గైడ్ చేస్తూ ఉన్నారు. సో అలా పెట్టాలి ఇలా పెట్టాలి అనేసి ఫైనల్లీ కుస్తీ పడి మరీ పెట్టేశాను. సో అలా పెట్టాలన్నమాట స్టాండ్. మనం కింద వెజిటబుల్స్, పైన ఎగ్స్, అలా కూడా మనం మల్టీపర్పస్ యూజ్ కూడా చేసుకోవచ్చు ఇందులో. సో అదండి, ఇంకా శారీస్ అయితే తీసుకున్నాను నేను 2 శారీస్. అది నేను ఎప్పుడైనా వేర్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. చాలా కలర్స్ ఉన్నాయి, కాకపోతే నా దగ్గర ఏదైతే కలర్ లేదో నేను ఆ కలర్ని చూస్ చేసుకున్నాను. చాలా బాగా బ్రైట్ కలర్స్, ఒకటి వచ్చేసి పింక్, ఇంకొకటి లావెండర్ కలర్, చాలా డార్క్గా ఉన్నాయి. అండ్ పట్టు శారీస్ అండి నేను తీసుకున్నది. ఇంకోసారి క్యారీ చేసినప్పుడు మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.